సారి గారు అను అను నీకు మా సక్కదన కొడుకు పుట్టిండు కొడుకు ఇవన్నీ కొడుకును చేత పట్టుకో పేరు ఇది ఎక్కడ అల్లుడు మంచి కాబట్టి అందరూ ఈ అల్లుడు ఓ కన్న తల్లి సుందరి దేవి నీ కడుపులో కొడుకు పుట్టిండు కొడుకును చేత పట్టు అని దాసళ్ళు ఎప్పుడు చేతిలో పెట్టిండ్రో నా కొడుక పడు చెడు పొద్దు లేబలి ఎడిది ఓల పున్నమ వెన్నెల పుష్పంగా లెక్కున్నవు నా కొడుక మచ్చలేకపాయే అని కన్న తల్లి సుందరి పట్టుబట్టలు నింపింది పొత్తుల్లో వరిసింది పొత్తుల్లో కన్న కొడుకును వండబెట్టుకొని నా కొడుకు లాలి పాటలు పాడతా జూల పాటలు పాడతారా అని ఆ తల్లి సుందరి దేవి ఆ కన్న కొడుకును వండబెట్టుకొని ఆ కొడుకు లాలించి లాలి పాట పాడతారా అని జో అచ్యుతానంద జో అచ్యుతానంద
అంటే జోల పాటలు పాడుతుంటే ఆట పెంచే పిల్లలను నోట పెంచుతున్నది ఇంతే ఇంతే కన్న కొడుకు ఒక రోజు 2 రోజులు 2 4 4 4 8 8 4 12 రోజుల పిల్లగాడు ఎప్పుడు పెరిగిండో 16 రోజుల పిల్లగాడు ఎప్పుడు పెరుగుతున్నాడో 16 4 20 రోజుల కొడుకు పెరుగుతున్నాడు మరి తెల్లవారు 21 దినం ఉన్నది ఆ రాజు సుందరసేన మహారాజు సుందరదేవి నా కొడుకు పేర్లు పెట్టిస్తావా అని ఆ బిడ్డ నవాది దేవికి మతలా పంపిండ్రు నా బిడ్డ నవాతి అల్లుడ క్షత్రియ మహారాజా నా బిడ్డ మీ తోడ తమ్ముడు ఉట్టిడు మీ తమ్మునికి రేపు 21 చేసేది ఉన్నది బిడ్డ నీ తమ్ముడికి పేర్లు పెట్టిస్తున్నావు రమ్మా అని మతలా పంపిన వాళ్ళ పెద్ద బిడ్డ నవాది వచ్చింది అల్లుడు క్షత్రియ మహారాజు వచ్చిండు నా కొడుకు వేదాలు చదువుకున్న బ్రాహ్మణోత్తములు వినిపించి పేర్లు పెట్టిస్తావా అని బ్రాహ్మణులు ఎప్పుడు వినిపించిండ్రో అయ్యా ఓ బ్రాహ్మణోత్తములాలా బ్రహ్మ జ్ఞానం తెలిసిన వాళ్ళు బ్రాహ్మణులు మీరున్నారు బ్రహ్మ జ్ఞానం తెలిసిన వాళ్ళు మీరున్నారు దైవం మొత్తము మంత్రాధీనము మంత్రం మొత్తము బ్రాహ్మణుల ఆధీనము లోపల ఉంటది మాకు కొడుకు పుట్టిండు తండ్రి మా కొడుకు పేరు పెట్టు అని బ్రాహ్మణుల చేతుల కొడుకును పెట్టిండ్రు భార్య భర్తలు రాజ్యము లోపల దేశము లోపల రాజ్య పరిపాలన చేస్తున్నాడు సుందరసేన మహారాజు అతని భార్య సుందరిదేవి కడుపు లోపల పుట్టిండు 2 బిడ్డల జోడ కొడుకు పుట్టిండు ఒక్క కొడుకు 11 నాకు 21 రోజు నాడు బ్రాహ్మణుల భక్తురాళ్ళ చేతి లోపల పెట్టినాక చూసినట్టు ఉన్నది సూర్యబలం ఉన్నది చెప్పినట్టు ఉన్నది చంద్రబలం ఉన్నది అవ్వ నీ కొడుకు అందంగా ఉన్నాడు సందంగా ఉన్నాడు కాబట్టి నీ కొడుకు పేరు నాకు రక్తశేల మహారాజు అని పేరు పెడుతున్నారు ముద్దు టుంగురాలు